సార్ నేను అంటే 8 months నుంచి చేస్తున్నాను మెడిటేషన్. బట్ కానీ నాకు అదేంటంటే థాట్లెస్ స్టేజ్ అన్నది అస్సలు రావడం లేదు. వచ్చినా కూడా 1 minute అలా అంతే. ఆ తర్వాత మళ్ళీ వెంటనే థాట్స్ వస్తున్నాయి. నేను చాలా డీప్ గా అలా వెళ్ళి మెడిటేషన్ లో అట్లా ఉన్నా కూడా అంటే నాకు తెలుస్తూ ఉంటుంది ఆ ఎనర్జీస్ అట్లా డీప్ గా ఉన్నాను అన్న దాంట్లో కూడా నాకు థాట్స్ వస్తున్నాయి. అది నాకు తెలుస్తూ ఉంది కానీ ఆ స్టేజ్ లో నాకు వస్తున్నాయి అని. సో నేను T3 కూడా చేశాను సార్. అప్పుడు ఏంటంటే నాకు నిద్ర అసలు రాలేదనమాట. ఆ 5 days తర్వాత నేను పడుకోవాలి అలా అనుకున్నా కూడా అసలు అదేంటంటే ఒక ఎనర్జీ బాల్ లాగా అలా అంతటి ఎనర్జీ వచ్చింది నాకు ఆఫ్టర్ 5 days. బట్ కానీ నాకు ఎందుకో ఈ థాట్స్ అన్నవి ఏంటంటే అసలు ఆ థాట్స్ అసలు ఆగడమే లేదు. కానీ ఎంత డీప్ 1 hour ఇప్పుడు ఇన్నర్ జర్నీ అవి కూడా చేస్తున్నాను సార్. నేను దాంట్లో కూడా నాకు తెలుస్తుంది అంత డీప్ స్టేజ్ లో కూడా నాకు థాట్స్ అంటే ఇప్పుడు మా అక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళని నేను ఏదైనా గట్టిగా కసరడం అట్లా ఏదైనా అల్లరి చేస్తే అలా నేను ఎలా అయితే నేను బిహేవ్ చేస్తున్నానో అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. అంటే అంత దాంట్లో కూడా తెలుస్తుంది కానీ థాట్స్ అయితే ఆగడం లేదు. అలా నేను ఎలా చేసుకోగలను థాట్స్ రాకుండా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటేంటి థాట్స్ ఆగిన తర్వాత ఎనర్జీస్ వస్తాయి నార్మల్ గా. కానీ ఎవరైతే గ్రేట్ మాస్టరీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకంటే నెక్స్ట్ చాలా అడ్వాన్స్కి వెళ్ళిన వాళ్ళకి థాట్స్ నడుస్తున్నాక అయినాక ఎనర్జీస్ వస్తుంటాయి. వెరీ గుడ్, అది మంచిదే, చాలా మంచి స్థితి, ఇంకా గొప్ప స్థితి. ఎనర్జీస్ రావడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కాకపోతే ఏంటంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ కావడానికి అంటే మనము కదలకుండా, శరీరానికి అస్సలు కదలకుండా 1 గంట 2 గంటలు 3 గంటలు అలా అంటే నైట్ పూట ఒక 24 గంటల్లో అరగంట మొత్తం ఒక 3 గంటలు, ఒక 2-3 గంటలన్నా కనీసం కదలకుండా ఉంచాలన్నమాట. శరీరానికి కదలకుండా ఉంచితే చాలు, శరీరానికి కావాల్సిన రెస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చింది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ T4 లో వచ్చింది సార్ ఆ స్టేట్ అయితే. అంటే హాఫ్ అన్ అవర్ ఇది వరకు 10 minutes అలా ఉంటే నాకు అంటే అనీజినెస్ గా ఉండేది. అంటే ఉండగలను కానీ కాళ్ళు కదులుస్తూ అలా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఈ 5 days లో నాకు అలా స్టెబిలిటీగా కదలకుండా అలా హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు కూర్చోగలుగుతున్నాను. కానీ థాట్స్ అన్నవి అస్సలు ఆగడం లేదు, అవి వస్తూనే ఉన్నాయి. కానీ అవి వస్తున్నాయి అన్న విషయం నాకు బాగా క్లియర్ గా తెలుస్తూ ఉంది, కానీ నేను ఆపలేకపోతున్నా. వెరీ గుడ్, మీరు కదలకుండా కూర్చుంటుంటే అదే మీకు సక్సెస్ అంతే. అంటే హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు కదలకుండా కూర్చుంటున్నారు కదా, సరిపోతుంది. వెరీ గుడ్. ఆటోమేటిక్ గా కూర్చున్నాక రిలాక్స్ అవుతున్నాను. బాడీ ఎలా ఉండాలంటే నిర్మల స్థితిలో, ప్రశాంతమైన స్థితిలో రిలాక్స్ గా ఉండాలన్నమాట. ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంటే సరిపోతున్నారు. చాలా రిలాక్స్ గా ఉండగలుగుతున్నారా? బాడీ రిలాక్స్ అవుతుందా? ఉండగలుగుతున్నాను సార్, రిలాక్స్డ్ గా ఒక 30 minutes అలా ఉండగలుగుతున్నాను. అది ఈ 5 days లో నాకు వచ్చింది నా ఎక్స్పీరియన్స్ లో. అలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, అలా ఎందుకంటే మన బాడీ రిలాక్స్ అవుతుంది, రెస్ట్ అవుతుంది. బాడీకే రెస్ట్ కావాలి. ఓకే, బాడీకి ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చామో అప్పుడు మనము ఆలోచనలు నిజం చెప్పాలంటే ఆగితే అది ఎనర్జీస్ వస్తాయి. అంటే మీకు ఆలోచనలు ఆగకుండా ఎనర్జీస్ వస్తున్నాయంటే అది ఇంకా మంచిదే. ఆలోచనలు ఏం చేస్తుందంటే మీరేంటి బ్లాక్స్ క్లియరెన్స్ చేస్తుంది అనమాట. మీరు మీ పిల్లల పైన కోపం వచ్చినప్పుడు కానీ అవన్నీ గుర్తు తెచ్చి అవన్నీ అవసరం లేదు కదా, ఇంకా చిరునవ్వుతో మీరు ప్రాసెస్ అయిపోతుంది, ప్రాసెస్ క్లియర్ చేసేస్తుంది. అంత ధ్యానం అనేది అది మంచిదే అనమాట. ఓకే, అది కూడా మంచిదే. ఒకటి ఏంటంటే థాట్స్ ఆగేంత వరకు మనం థాట్లెస్ స్టేజ్ పైన ఇంపార్టెన్స్ ఇస్తాం, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి థాట్లెస్ స్టేజ్ పైన వర్క్ చేస్తాం. బట్ ఒకసారి థాట్స్ ఆగితే ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి థాట్స్ కొంతసేపు ఉండాలి, థాట్లెస్ స్టేజ్ కొంతసేపు ఉండాలి, అన్ని కూడా ఉండాలి అనమాట. థాట్స్ లోపల కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నెన్నో క్లియరెన్స్ అయ్యి బ్లాక్స్ ఎన్నెన్నో అన్ని చూస్తూ అనాలిసిస్ చేస్తూ నేర్చుకుంటూ ఎదగడం కూడా ఉంటుంది అనమాట. కాకపోతే నార్మల్ గా ఏంటంటే థాట్లెస్ స్టేజ్ లో అంటే నార్మల్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎనర్జీస్ రావు. కొంచెం ఎనర్జీస్ అంటే రావడం అంటూ అలవాటు అయిన తర్వాత అప్పుడు ఆలోచనలు వచ్చినా ఏం పర్వాలేదు. దట్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. ఓకేనా, అది కంగ్రాచులేషన్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనమాట మనం. అదే కాకపోతే శరీరానికి రిలాక్సేషన్ కావాలి కదా, శరీరానికి రిలాక్సేషన్ కావడానికి అరగంట సేపు కదలకుండా కూర్చుని సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్, హైఫై అందులో అయితే నేను చాలా హై ఎనర్జీస్ ఫీల్ అవ్వగలను సార్. అంటే హై 10 హైఫై ఇస్తారు కదా, అసలు ఎలా ఉంటుంది అంటే అసలు మ్యాగ్నెట్ లాగా అసలు ఎనర్జీ అలా వచ్చి నా మీద ఇలా ఫాస్ట్ గా వచ్చి ఇలా పడిపోతుంటే ఎలా ఉంటుందో అంత ఎనర్జీస్. అంటే నాకు యోగ నిద్ర వాటన్నిటికంటే కూడా హైఫై హై 10 లో చాలా ఎక్కువ ఎనర్జీస్ నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను సార్. వెరీ గుడ్, వండర్ఫుల్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. అదంటే ఓకే, జస్ట్ అలా మనము స్టార్టింగ్ లో కొత్తగా ఉంటారు కాబట్టి, కొత్త వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అలా జస్ట్ ఎంకరేజ్ చేయడానికి అన్నమాట. ఓకే, అంటే అందరూ కూడా అదేంటి
ఎనర్జీస్ ఒక శాంపుల్ చూస్తే అందరు కూడా వాళ్ళు కూడా అందరిలోపు జనరేట్ అవుతారు ఉద్దేశంతో. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.